90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. ఆ సినిమా నా ఇష్టం, నేను నా ఇష్టం. ఓకే, సో ఇంతవరకు మనం శారీకి సంబంధించి మిగిద్దాం సార్. సో ఐఎమ్ గోయింగ్ టు పుట్ ఏ ఫుల్ స్టాప్ టు శారీ మ్యాటర్ అండ్ వీ హ్యావ్ సంథింగ్ పర్సనల్ టు టాక్. ఓకే, రామ్ గోపాల్ వర్మ గారు చాలా చాలా ఈజ్ ఎ వెరీ రేర్ ఆపర్చునిటీ. అంటే రేర్ ఏం కాదు కానీ ఈ మధ్య వస్తున్నారు కానీ, బట్ whenever he comes it is a feast, it is something like a full-fledged dinner. Sir, let us take this interview to Sari. No sir. రామ్ గోపాల్ వర్మ గారు ఈ మధ్య కాలంలో రాజకీయ చిత్ర సన్యాసం చేస్తున్నాను అనేటువంటిది బాగా అనౌన్స్ చేశారు. ఎందుకు రాజకీయ చిత్ర సన్యాసం చేయాల్సిన అవసరం, ఆ అగత్యం ఎందుకు వచ్చింది? టు స్టార్ట్ విత్ వ్యూహం రిలీజ్ ముందే చెప్పాను ఈ పర్టిక్యులర్ థింగ్. నేను మళ్ళీ ఇంకా రాజకీయాల జోలికి రానని సినిమాలతో నేను చెప్పేది. ఐ థింక్ ఐ బేసిక్లీ ఐమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్. ఐ నెవర్ ఓటెడ్ ఇన్ మై లైఫ్. ఐఎమ్ నాట్ ఇన్ టు వాట్ గవర్నమెంట్స్ డూ, వాట్ పొలిటికల్ పార్టీస్ డూ. వైఎస్ జగన్ ఆన్ ఎ పర్సనల్ లెవెల్ interests me a lot, and that is what I did. So once that is over, even Lakshmi Sentyar did it because of N.T. Ramarao fan ga ఆ టైంలో జనరల్గా ఇన్సిడెంట్ ఒక డ్రామాటిక్గా అనిపించింది. అదర్ దెన్ దట్ ఐఎమ్ నాట్ రియల్లీ ఇన్ టు పాలిటిక్స్ అట్ ఆల్. రంగా కానీ రంగా నాట్ ఎ పొలిటికల్ ఫిల్మ్, ఇట్స్ రివెంజ్ డ్రామా. రక్త చరిత్ర వంగవేటి ఈజ్ ఎ రివెంజ్ డ్రామా. ఐ నెవర్ థాట్ ఆఫ్ ఇట్ యాజ్ ఎ పొలిటికల్ ఫిల్మ్. అంటే ఇప్పుడు ఆ సినిమాలు ఫెయిల్ అయ్యటం వల్ల ఆ సినిమాల రిజల్ట్ చాలా బెటర్గా రావటం వల్ల నేను రిజల్ట్ ముందే చెప్పాను, వ్యూహం రిలీజ్ అవ్వక ముందు చెప్పాను. అండ్ వంగవీటి వర్క్ అండ్ ఆఫ్ కోర్స్ సర్కార్ అంటే ఆ జానర్ ఫిల్మ్స్లో. సో అందులో ఫెయిల్ ఏం లేవు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చాలా ఒక పెద్ద ఈ సినిమాలన్నీ పక్కన పెట్టేస్తాను, ఇదంతా దీంతో అయిపోయింది సారీ, తర్వాత ఐఎమ్ గోయింగ్ టు కమ్ విత్ బిగ్ బ్యాంగ్ అనేటువంటిది ఒకటి బాగా వినిపిస్తుంది. ఆ బిగ్ బ్యాంగ్ ఏంటి, ఎలాంటి సినిమా అవ్వబోతుంది? సినిమా పేరు సిండికేట్, ఇంకా డీటెయిల్స్ తర్వాత చెప్తాను. సిండికేట్ టైటిల్ సిండికేట్ అంటే ఏ జోనర్ అవ్వచ్చు కనీసం? ఇట్ విల్ బి థ్రిల్లర్. ఇట్ విల్ బి థ్రిల్లర్ అంటే మీరు ఇంకోటి కూడా అన్నారు, ఇట్ విల్ బి ఇంటర్నేషనల్ రిలీజ్ ఉంటుంది, చాలా భారీ స్థాయి సినిమా ఉంటుంది. భారీ ఇన్ ద సెన్స్ ఆఫ్ కాస్టింగ్ ఆర్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ఐ వుడ్ సే ఇన్ ఎవ్రీ విచ్ వే. మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ ఇట్ ఈస్ ద వెరీ ఐడియా ఆఫ్ ద ఫిల్మ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ ఇట్ డీల్స్ విత్. అంటే మేము శివ సరే ఫెయిల్ అయిందా పక్కన పెట్టేసేస్తే వీ స్టిల్ అడోర్ క్షణక్షణం మా రామ్ గోపాల్ వర్మ, మేము ఆరాధించినప్పటి రామ్ గోపాల్ వర్మ, శివ క్షణక్షణం, గోవింద గోవింద, రంగీల, కంపెనీ. ఈ టైంలో మేము ఒక డైరెక్షన్కే ఒక రోల్ మోడల్గా మేము భావించి ఆరాధించినటువంటి రామ్ గోపాల్ వర్మని మళ్ళీ ఈ తరంలో ఈ ఇన్నింగ్స్లో చూడొచ్చు అంటారా? డెఫినెట్లీ. అది నేను నాకు చేసుకున్న ప్రామిస్ నేను ఎవరికి చేయట్లా, నాకు చేసుకున్నది. దాని తర్వాత కాలమే చెప్తుంది. అయితే చెయ్యాలంటే మీరు చాలా చాలా పనులు మానుకోవాలిగా. తిక్క పనులు, స్టేట్మెంట్లు, పిచ్చి స్టేట్మెంట్లు, పిచ్చి పిచ్చి పనులు, హీరోయిన్ల కాలు నాకటాలు, అమ్మాయిల కాలు నాకటాలు, ఇట్లాంటి చాలా చేస్తున్నారు. అవన్నీ చేయకుండా అదే చెప్తున్నా. నా సినిమాలు బాగాలేకపోవడానికి కారణం ఏవి కాదు మీరు చెప్పేది, అక్కడ కరెక్ట్గా ఉంటాయి. ఇది అది లేదు కాబట్టి వీటి గురించి మాట్లాడుతున్నారు. దానికి దీనికి సంబంధం లేదు. పోతే అరుణ్ గారు, నేను మిమ్మల్ని, మీరు నన్ను 35 ఏళ్ళుగా చూస్తున్నాం. శివ రిలీజ్ టైంలో మీ సినిమా షూటింగ్ అక్కడ ఆ స్టాన్లీ కాలేజీలో స్కూల్ అక్కడ షూటింగ్ జరుగుతున్న రోజు నేను మిమ్మల్ని ఒక మాట అడిగా శివ టైంలో, సార్ ఒక ఇంటర్వ్యూ ఇవ్వండి అని. ఒకసారి ఇలా చూసారు నా వైపు మీరు. ఎందుకు ఇవ్వాలి మీకు ఇంటర్వ్యూ? మీరు ఏం అడుగుతారు? మీ సినిమా ఎప్పుడు స్టార్ట్ అయింది, మీ షెడ్యూల్ ఎప్పుడు, మీ హీరోయిన్లు ఎవరు, మీ నెక్స్ట్ షెడ్యూల్ ఏంటి, ఇలాంటి ప్రశ్నల కోసం నేను ఇంటర్వ్యూ ఇవ్వాలా, ఐ డోంట్ గివ్ అని అన్నారు. ఆ రోజున ఇదో తెక్క పురుషుడు బాగున్నాడు, కొంచెం వెరైటీగా ఉన్నాడు అనిపించింది. ఐ రియల్లీ అప్రిషియేటెడ్ దట్ పర్టికులర్ జెస్చర్. ఎందుకంటే మామూలుగా కొత్తగా సినిమా ఇంటర్వ్యూ కెరీర్ స్టార్ట్ చేసేవాళ్ళు నా ఇంటర్వ్యూ కావాలని చెప్పేసి ఎగబడుతుంటారు. ఇంకా అలాంటిది మీరు ఆ దగ్గర నుంచి ఆ సమాధానం రావడంతో ఐ ఫెల్ట్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ విత్ యూ. ఆ తర్వాత కూడా చాలా సందర్భాల్లో మనం కలవటం, చాలా సందర్భాల్లో మాట్లాడుకోవటం ఇవన్నీ జరిగినాయి. ఒక సందర్భంలో అయితే
మీ ఇంటర్వ్యూ అనేటువంటిది మీడియాకి ఒక ఫీస్ట్. రామ్ గోపాల్ వర్మ దగ్గర నుంచి ఒక ఇంటర్వ్యూ కానీ ఒక ఇది కానీ తీసుకోగలిగామంటే వాడు ఒక పెద్ద తోపు జర్నలిస్టు. అలాంటి సిచ్యువేషన్. బట్ నౌ అదంతా మారిపోయింది. రామ్ గోపాల్ వర్మ ఈజ్ నౌ అవైలబుల్ టు ఎవ్రీ టైమ్ అండ్ డికీ అనేటువంటిది ఒకటి వచ్చింది. అట్ ద సేమ్ టైమ్ పబ్లిసిటీ విషయంలో మీరు ఆ రోజున పబ్లిసిటీ కూడా చాలా వెరైటీగా ఉండేది. కానీ పబ్లిసిటీ విషయంలో మీ యాటిట్యూడ్ కానీ మీ బిహేవియర్ కానీ టోటల్గా మారింది. అప్పటి మైండ్ సెట్కి ఇప్పటి మైండ్ సెట్కి ఉన్న తేడా ఏంటి సార్? మారుతున్న కాలంతో పాటు మనము మారాలి. మారుతున్న కాలంతో చాలా మారుతుంటాయి, చాలా మంది మారిపోతుంటారు, కానీ రామ్ గోపాల్ వర్మ మారుతాడు నేను అనేది లేదు. అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఐ జస్ట్ డూ వాట్ ఐ ఫీల్ లైక్ డూయింగ్. అంతకుమించి ఎప్పుడు ఆలోచించలేదు ఇది చేద్దాం ఇలా ఉందాం అని ఒక పాలసీ లాంటి డెసిషన్ నేను తీసుకుని చేయలేదు ఎప్పుడు. మేబీ ఇప్పుడు నాకున్న ఇమేజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇది పొలిటికల్ కాంట్రవర్సీ అవ్వచ్చు, లేకపోతే నేను చేసే రామూయిజం ఇది అవ్వచ్చు, ఫిలిమ్స్ అనేది ఓన్లీ వన్ పార్ట్ ఇప్పుడు నా పర్సనాలిటీ అని నా ఫీలింగ్. దానికి తగ్గట్టు వేరే వాళ్ళకి చెప్తా ఉంటే ఎక్కువ ఎక్స్పోజర్ ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో మీరు ఎక్కువగా పబ్లిసిటీ విషయంలో తీసుకున్నప్పుడు స్టెప్ కానీ సినిమాని ప్రమోట్ చేసుకోవడంలో ప్రతి ఒక్కళ్ళు మాట్లాడితే మీరు కొంత ట్రిక్కిష్గా, కొంత కమర్షియల్గా కొన్ని రకరకాల విన్యాసాలు చేసి పబ్లిసిటీ పరంగా చేశారు. అంటే అప్పుడు గ్రేట్ సక్సెస్లు ఉన్నటువంటి రోజుల్లో చేయలేదు. ఇప్పుడు చేస్తున్నారంటే ఈ ట్రిక్స్ వల్ల సక్సెస్ వస్తుంది అనేటువంటిది అన్నది మరీ అంత అదవను కాదు. సో ద పాయింట్ ఈస్ అది అన్నిట్లో దెర్ ఆల్ డిఫరెంట్ ఫ్యాసెట్స్ ఆఫ్ మై పర్సనాలిటీ. When I am tweeting something about international thing or a local thing or I am doing some philosophical episodes or whatever, they are different facets of my personality. Okay. So I am not doing all of them as a film director. That's only one part of it. Film director అంటే only when it comes to promotion. Release అప్పుడు చేస్తాను. ఓకే. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు టచ్ చేయని కాన్సెప్ట్ సబ్జెక్ట్ అంటూ ఏం లేకుండా ఉంది. ఒకప్పుడు ఓన్లీ హీ ఈజ్ కన్ఫైన్డ్ ఓన్లీ టు ఫిలిమ్స్. లేటర్ హీ కన్ఫైన్డ్ హిమ్సెల్ఫ్ టు హీ హ్యాస్ ఎక్స్పాండెడ్ హిమ్సెల్ఫ్ టు సో మెనీ అదర్ ఏరియాస్ ఆఫ్ ద సొసైటీ. చాలా విషయాలు మాట్లాడతారు మీరు. హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడతారు మీరు, రాజకీయాల గురించి మాట్లాడతారు మీరు, సినిమా ఇండస్ట్రీలో స్టార్స్ గురించి వాళ్ళ గురించి ట్వీట్లు పెడతారు. ఏ విషయము కూడాను అన్లెఫ్ట్గా ఉన్నటువంటిది ఏది ఉండదు. యూ హ్యావ్ టచ్డ్ ఆల్ ద థింగ్స్. వీటన్నిటిలో కూడా ఒక్కొక్క దాని గురించి వచ్చినట్లయితే ఫస్ట్ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అనేటువంటిది మొన్న ఎలక్షన్స్లో ఓడిపోయిన తర్వాత మీలో వచ్చినటువంటి మార్పు ఏంటి? ఆ తర్వాతనే అది ముందే ఊహించి మీరు రాజకీయ చిత్రాలు చెయ్యను అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారనేటువంటిది ఒక అభిప్రాయం ఉంది. ఇట్స్ నథింగ్. నేను చెప్పింది ఐ మీన్ ఫేస్ వాల్యూ తీసుకుంటే ట్రూత్ అది. దీని వెనకాల ఏదో ఉద్దేశం ఉంది అంటే దానికి నేనేం చేయలేను. వాట్ ఐ మెంట్ వాజ్ ఎగ్జాక్ట్లీ దట్. సో ఒకవేళ వైఎస్ఆర్సీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చినట్టయితే మీరు రాజకీయ చిత్రాలు కానీ ఈ రాజకీయ పరమైనటువంటి వీటిని కానీ కంటిన్యూ చేసి ఉండేవారు. ఇప్పుడు యాజ్ ఎ డైరెక్టర్ ఐ గెట్ అట్రాక్టెడ్ టు ఎ సబ్జెక్ట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.